ఓం శాంతి. 29/10/87 అవ్యక్త మురళిలో శివబాబా చెప్తున్నారు, లౌకిక జీవితంలోనైనా అలౌకిక జీవితంలోనైనా సఫలతకి ఆధారం శక్తులు. ఆ శక్తుల్లో కూడా ముఖ్యంగా 4 శక్తుల గురించి బాబా ఈరోజు తెలియచేస్తున్నారు. ఆ 4 శక్తులు ఏంటంటే తనువు, మనస్సు, ధనం మరియు సంబంధం. ఈ 4 శక్తులు లౌకిక జీవితంలో కూడా చాలా అవసరం, అలౌకిక జీవితంలో కూడా చాలా అవసరం. అయితే అలౌకిక జీవితంలో బాబా మనకు ఈ 4 శక్తుల యొక్క భాగ్యాన్ని ఇస్తున్నారు. అది ఏ విధంగా మనకి లభిస్తుంది అనేది బాబా ఈ మురళిలో తెలియజేస్తున్నారు. మొదటి శక్తి తనువు, అంటే శరీరం. లౌకికంలో శారీరక ఆరోగ్యం చాలా అవసరం. ఈ అలౌకిక జీవితంలో శివబాబా ఆత్మ మరియు శరీరం రెండింటి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. అంటే ఆత్మ ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటుందో అప్పుడు ఈ శరీరానికి ఏదైనా కర్మల ఖాతా వచ్చినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా ఆత్మ యొక్క శక్తితో శూలం లాంటిది ముళ్ళుగా అయిపోతుంది. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో అంటే స్వస్థితిలో మనం స్థిరమవుతామో అప్పుడు మనకి శరీరానికి కూడా స్వస్థత, ఆరోగ్యం చేకూరుతుంది. ఎవరైతే ఆత్మని శక్తివంతంగా చేసుకుంటారో వారి ముఖంలో ఈ శారీరక అనారోగ్యం యొక్క గుర్తులు కూడా కనిపించవు. నోటి ద్వారా ఎప్పుడూ రోగాన్ని కూడా వర్ణించరు. ఎందుకంటే అలౌకిక జీవితంలో ఆత్మని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా చేసుకున్నటువంటి ఆత్మలు కర్మయోగిగా ఉంటారు. కనుక వారు ఈ శారీరక కర్మభోగం గురించి వర్ణన చేయరు. ఎందుకంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ రోగాన్ని వర్ణన చేయటం ద్వారా ఆ వర్ణన రోగం యొక్క వృద్ధికి కారణమవుతుంది. కనుక ఎప్పుడు కూడా మనం శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా బాబా స్మృతిలో ఆ కర్మభోగాన్ని సమాప్తి చేసుకోవాలి. నోటితో పదే పదే నాకు ఈ అనారోగ్యం వచ్చింది, ఇలా ఉంది, అలా ఉంది అని శారీరక రోగం గురించి వర్ణన చేయకూడదు. ఎవరైతే ఆత్మని శక్తివంతంగా చేసుకుంటారో వారెప్పుడూ ఈ శారీరక అనారోగ్యంలో కూడా కష్టాన్ని అనుభవం చేసుకోరు. ఇతరులకి కూడా తమ కష్టాన్ని వినిపించి ఆ రోగం యొక్క, దుఃఖం యొక్క అలను వ్యాపింపచేయరు.
పరివర్తన శక్తితో ఆ శారీరక అనారోగ్యం అనే కష్టాన్ని కూడా సంతుష్టతలోకి పరివర్తన చేసుకుని స్వయం సంతుష్టంగా ఉంటూ ఇతరుల్ని సంతుష్టం చేస్తారు. అంటే బాబా మనకి ఈ సంగమ యుగంలో ఆత్మని శక్తివంతంగా చేసి ఆత్మని ఆరోగ్యవంతంగా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మ శక్తివంతంగా అవుతుందో అటువంటి ఆత్మలకి ఈ శారీరక అనారోగ్యం కూడా టచ్ అవ్వదు. మా ఖాతా పూర్తయిపోతుంది, తేలికైపోతున్నాం అనే సంతోషంలో వారు సంతుష్టంగా ఉంటారు. వారి దగ్గరికి ఎవరైనా వచ్చి మీకు ఫలానా అనారోగ్యం ఉందా అని అడిగినా కూడా దాని గురించి వర్ణన చేయకుండా వారికి కూడా ఈ కర్మల యొక్క రహస్యాన్ని తెలియచేసి వారిని కూడా సంతుష్టం చేస్తారు. అయితే ఈ శక్తి ఆ ఆత్మలకి ఎలా వస్తుంది అంటే, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానాన్ని గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే శరీరానికి అనారోగ్యం వచ్చినా కానీ నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే వరదానాన్ని మనం గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకి ఆ అనారోగ్యాన్ని తట్టుకునే సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి కూడా మనకు వస్తుంది. ఆత్మని ఆరోగ్యవంతంగా చేసుకున్న ఆత్మలు ఈ వరదానాన్ని కార్యంలోకి తీసుకొస్తారు. ఇదే భగవంతుని ఆశీర్వాదం, ఇదే బాబా ఇచ్చే వరదానం మనకి. ఎప్పుడైతే అనారోగ్య సమయంలో కూడా నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్మృతిలో ఉంటామో ఇదే మనకి మందులా పనిచేస్తుంది. ఎందుకంటే శివబాబా సర్వశక్తివంతుడు, మనల్ని మాస్టర్ సర్వశక్తివాన్గా తయారు చేస్తున్నారు. ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు ఎటువంటి సమయమో ఆ సమయంలో ఏ శక్తి కావాలో ఆ శక్తులన్నీ మనకి హాజరైపోతాయి, సహయోగి అయిపోతాయి. ఇలా శారీరక అనారోగ్య సమయంలో మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి మనకి శరీరానికి కూడా ఒక లేహ్యంలా పనిచేస్తుంది. ఆ అనారోగ్యాన్ని, శూలంలాగా వచ్చిన అనారోగ్యాన్ని ముళ్ళుగా చేసుకునేటువంటి మందు, లేహ్యం మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి. ఈ స్థితియే మనకి బాబా ఇచ్చినటువంటి వరదానం, బాబా ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఇలా ఆత్మిక శక్తి ద్వారా తనువు యొక్క ఆరోగ్యాన్ని కూడా అనుభవం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే ఆత్మిక స్థితిలో స్థితులై ఆత్మిక శక్తిని అనుభవం చేసుకుంటూ శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఆ అనారోగ్యం మీకు అనుభవం కాదు. ఆత్మ, శరీరం రెండూ కూడా ఆరోగ్యవంతంగా అయిపోతాయి. ఈ అలౌకిక జీవితంలో సదా మీకు ఆరోగ్యవంతమైన జీవితం. ఈ శరీరం పాతది కనుక ఏవో చిన్న పెద్ద కర్మల ఖాతాలు మనకి సాధారణంగా వస్తూ ఉంటాయి.
అవి పెద్ద విషయం కాదు. కానీ అలౌకికంగా బాబాని తెలుసుకున్న తర్వాత ఆత్మను ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా చేసుకుంటామో అప్పుడు ఈ శరీరం కూడా స్వతహాగా ఆరోగ్యవంతంగా అయిపోతుంది. ఎందుకంటే వరదాత బాబా మనకి ఈ జీవితంలో ఇచ్చినటువంటి వరదానం ఏంటంటే సదా ఆరోగ్య భవ. ఈ వరదానం కేవలం శరీరానికే కాదు, ఆత్మకి కూడా. ఆత్మ పవిత్రంగా అయినప్పుడు, ఆత్మ శక్తివంతంగా అయినప్పుడు ఈ శరీరానికి ఏ అనారోగ్యం రాదు. కనుక బాబా మనకి ఈ అలౌకిక జీవితంలో మొట్టమొదటిగా ఇచ్చేటువంటి శక్తి శరీరానికి, ఆత్మకి ఆరోగ్యం. ఆత్మకి కూడా ఏ మాయావ్యాధి రాకుండా రక్షిస్తున్నారు. అలాగే శరీరానికి కూడా శూలంలాగా వచ్చే పరిస్థితిని ముళ్ళులాగా చేస్తారు. ఇక ముళ్ళు అనేది మనం చేసుకున్నటువంటి కర్మల ఖాతా. దానితో బాబాకి సంబంధం లేదు. కనుక ఆ ముళ్ళుని మనం యోగశక్తితో, బాబా ఇచ్చే ఆశీర్వాదంతో, బాబా ఇచ్చే వరదానంతో ఈజీగా తొలగించుకోవచ్చు. ఇలా బాబా మనకి మొట్టమొదటి ఇచ్చేటువంటి ప్రాప్తి తనువు యొక్క శక్తి. రెండవది మనస్సు యొక్క శక్తి. మనస్సు యొక్క శక్తి అంటే, మనస్సు అంటే సంకల్ప శక్తి. అయితే లౌకికంగా మనస్సులో ఎన్నో రకాలైనటువంటి వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, అశుద్ధ సంకల్పాలు చేస్తూ మనస్సుని చాలా బలహీనంగా చేసుకున్నాం. కానీ ఇప్పుడు బాబా మనకి మన మనస్సుని ఎంత శక్తివంతంగా చేస్తున్నారు అంటే, మనస్సుకి శ్రేష్ఠ సంకల్పాల శక్తిని ఇచ్చారు. ఈ మనస్సులో కూడా మనం ఎవరు అంటే మాస్టర్ సర్వశక్తివంతులం. సర్వశక్తివంతుడైనటువంటి బాబా యొక్క సంకల్పానికి ఎంత శ్రేష్ఠ శక్తి ఉందో, మాస్టర్ సర్వశక్తివంతులైనటువంటి మన మనస్సు యొక్క శ్రేష్ఠ సంకల్పాలకి కూడా అంతే శక్తి ఉంది. ఎంత శక్తి బాబా మన సంకల్పాలకి ఇచ్చారంటే, ఏ సమయంలో ఏది కావాలో అది చేయగలరు మరియు చేయించగలరు. మీరు మనస్సులో శక్తిశాలిగా, సత్యంగా, నిస్వార్థంగా శ్రేష్ఠ సంకల్పం ఏదైనా చేశారు అంటే ఏది కావాలంటే అది జరుగుతుంది, ఏది కావాలంటే అది చేయించగలుగుతారు. ఎందుకంటే బాబా మన సంకల్పాలను ఈ సమయంలో ఎలా తయారు చేస్తున్నారు అంటే శుభంగా, శ్రేష్టంగా, కళ్యాణకారిగా చేస్తున్నారు. లౌకికంలో ఒక వ్యక్తి గురించైనా, ఒక విషయం గురించైనా మనకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అన్నింటిలో శుద్ధత ఉండదు, శుభముండదు. మన మనసుకి ఎలా తోస్తే అలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళం. కానీ బాబా పిల్లలైన తర్వాత బాబా మన సంకల్పాన్ని ఎలా మార్చారు అంటే శుభంగా, శ్రేష్టంగా,
కళ్యాణకారిగా ఆలోచించే విధంగా చేశారు. ఎవరు మనకి ఏ రకంగా పరీక్షగా అయినా, ఏ విషయం జరిగినా అందులో కళ్యాణం ఉంది, శుభంగానే ఆలోచించండి అని బాబా మనకి మన మనస్సుకి శ్రీమతాన్ని ఇచ్చారు. ఎప్పుడైతే ఇలా మీరు ఏ విషయంలోనైనా, ఏ కార్యంలోనైనా, ఏ వ్యక్తి గురించైనా శ్రేష్ఠ కళ్యాణకారి సంకల్పం చేస్తారు, అది మీకు తప్పకుండా సిద్ధిస్తుంది, అంటే ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మీ మనసు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు, మీకు దుఃఖాన్ని ఇవ్వదు, మీ ఆజ్ఞను పాటిస్తుంది. అలాగే మనస్సు భ్రమించదు, ఒకే గమ్యంలో స్థితి అవుతుంది, ఉదాసీనం అవ్వదు. ఇవన్నీ బాబా మన మనస్సుకిచ్చినటువంటి శక్తులు. లౌకికంగా అందరూ శారీరక ఆరోగ్యంతో సంతోషంగా ఉండటం లేదు. కొంతమంది శారీరక అనారోగ్యాలతో బాధపడుతున్నారు, కొంతమంది మానసిక చింతలతో బాధపడుతున్నారు. అయితే శివబాబా పిల్లలైన తర్వాత భగవంతుడు మనకిచ్చిన భాగ్యం ఏంటంటే శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తున్నారు, మనస్సుని కూడా చాలా శక్తివంతంగా, ఏ చింత లేకుండా నిశ్చింతగా సంతోషంగా ఉండేలా మానసిక శక్తిని కూడా బాబా ప్రసాదిస్తున్నారు. ఎప్పుడైతే మీరు మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే స్మృతిలో మనస్సును స్థిరం చేసి ఏ విషయం గురించైనా, ఏ వ్యక్తి గురించైనా మీరు శుభం, శ్రేష్టం, కళ్యాణకారి సంకల్పం చేస్తారు, అప్పుడు మీ మనసు కూడా మీకు దాసి అయిపోయి మిమ్మల్ని ఎప్పుడు దుఃఖపెట్టదు, ఉదాసీనం అవ్వదు, భ్రమించకుండా స్థిరంగా ఉంటుంది. ఇలా శివబాబా ద్వారా మనకి లభించినటువంటి రెండవ శక్తి మనస్సు యొక్క శక్తి. మూడవది ధనం యొక్క శక్తి. అంటే బాబా ఇక్కడ మనల్ని స్థూల ధనంతో కోటీశ్వర్లుగా చేయటం లేదు. శివబాబా ఇచ్చేటువంటి ధనశక్తి ఏంటంటే జ్ఞానధనశక్తి. అయితే జ్ఞానధనం ఉంటే అన్ని పనులు అయిపోతాయా అని మనం అనుకోవచ్చు. కానీ బాబా ఇక్కడ చాలా లోతైన విషయాన్ని చెప్తున్నారు. జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం స్వతహాగా లభిస్తుంది. ఎంతెంతైతే మనం బాబా మహావాక్యాలనేటువంటి జ్ఞానం అనే అవినాశీ ధనాన్ని నింపుకుంటూ ఉంటామో అంత ఏ విషయంలో కూడా మనకి లోటు ఉండదు. స్థూలధనం అవసరమైనప్పుడు ఆ జ్ఞానధనం ద్వారా స్థూలమైన ధనం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే జ్ఞానధనం ఉన్న చోట ప్రకృతి దాసి అయిపోతుంది, పంచతత్వాలు కూడా మనకి దాసి అయిపోతాయి. గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని, ఈ 5 తత్వాల ద్వారా కూడా మనకి ఏ ప్రాప్తి కావాలంటే ఆ ప్రాప్తి లభిస్తుంది. ఎందుకంటే స్థూలధనం ఈ ప్రకృతి సాధనాల కొరకే కదా. ఈ పంచతత్వాల ద్వారా ప్రకృతిలో లభించేటువంటి ఈ సాధనాలు కొనుక్కునేటందుకే మనకి స్థూలధనం కావాలి. అయితే బాబా పిల్లలైనటువంటి మనకి ఎప్పుడైతే బాబా
అవినాశి జ్ఞానధనం అనే ఖజానాని ఇస్తున్నారో, ఆ ఖజానాతో మనం నిండుగా అవుతామో, అప్పుడు ఈ ప్రకృతి యొక్క పంచతత్వాలు మనకి దాసి అయిపోయి ఏ సాధనం కావాలంటే ఆ సాధనం మనకి స్వతహాగా ప్రాప్తిస్తుంది. జ్ఞానధనం ద్వారా ప్రకృతి యొక్క సర్వ సాధనాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి. అందువల్లనే జ్ఞానధనానికి ఉన్న మహిమ ఏంటంటే, జ్ఞానధనం అన్ని ధనాలకి రాజు. ఇక మనం స్థూల ధనం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో మనకి స్థూల ధనం ఆటోమేటిక్గా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే రాజు ఉన్న చోట సర్వ పదార్థాలు స్వతహాగానే ప్రాప్తిస్తాయి, శ్రమ పడక్కర్లేదు. అయితే ఏదైనా పదార్థం మనకి లభించటానికి కష్టమవుతుంది అంటే దానికి కారణం జ్ఞానధనం యొక్క లోటు. ఆ లోటుని పూర్తి చేసుకోండి. జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండండి. జ్ఞానాన్ని ధారణ చేసుకుంటూ ఉండండి. జ్ఞానం యొక్క లోతులకి వెళ్తూ ఉండండి. అప్పుడు మీరు కోరుకున్నటువంటి వస్తువు తప్పనిసరిగా మీకు ప్రాప్తిస్తుంది. ఎందుకంటే జ్ఞానధనం అనేది కోటాను కోట్లకు అధిపతిగా చేస్తుంది. జ్ఞానం యొక్క ఒక్కొక్క మహావాక్యం కోటాను కోట్ల కంటే విలువైనది. ఈ ఒక్క మహావాక్యాన్ని మనం బాబా ద్వారా స్పష్టంగా తెలుసుకుని వాటి లోతుకు వెళ్ళి మననం చేసుకుని ఏ ఒక్క విషయాన్నైనా మనం జీవితంలో ధారణ చేస్తే కోటాను కోట్ల ప్రాప్తికి మనం అధిపతి అయిపోతాం. అయితే ఈ జ్ఞానధనం ద్వారా ప్రాప్తిని పొందటం అనేది పరమార్థం, పరమాత్మ కోసం చేసేది. ఈ పరమార్థంలో మనం లీనమైపోయినప్పుడు వ్యవహారం అంటే స్థూలంగా మనకి ధన రూపంలో ఏ లోటు ఉండదు, ఏ వస్తువుకి లోటు ఉండదు, ఏ పదార్థానికి లోటు ఉండదు. జ్ఞానధనం అనేది పరమాత్మ ఇచ్చేటువంటి ధనం. లౌకిక సంబంధీకులు స్థూల ధనానికి ఆస్తికి వారసులుగా చేస్తారు. కానీ శివబాబా మనల్ని జ్ఞానధనానికి వారసులుగా చేస్తున్నారు. పరమాత్మ ధనం, జ్ఞానధనం మన దగ్గర ఉన్నప్పుడు స్థూల ధనానికి లోటుండదు. జ్ఞానధనంతో నిండుగా అయిన వారికి స్థూల విషయాల గురించి సంకల్పం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది కావాలి బాబా అని మీరు బాబాని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు జ్ఞానంలో లీనమైపోయి జ్ఞానధనాన్ని పెంచుకుంటూ ఆ మహావాక్యాలపై విశ్వాసం పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే మీరేమీ బాబా దగ్గర సంకల్పం చేయాల్సిన అవసరం లేకుండానే మీ అవసరాలన్నీ పూర్తయిపోతాయి. ధనశక్తి ఎంత గొప్పది అంటే ఈ జ్ఞానధనం అనేక జన్మలకు రాజులుగా చేస్తుంది. జ్ఞానధన శక్తి ఎంత గొప్పది అంటే ఈ జన్మకే కాదు, మనకి స్థూలధనం కోట్ల రూపంలో ఉందనుకోండి, ఈ జన్మకే మనం కోటీశ్వర్లం. మళ్ళీ శరీరం వదిలితే ఆ కోట్లు మనతో రావు. ఈ జ్ఞానధనం మనకి స్థూలధనాన్ని సమకూర్చడమే కాకుండా అవినాశి అయ్యి ఈ జన్మకే కాకుండా అనేక జన్మలకి మన వెంట వస్తూ ఈ జన్మలోనే మనం ధనవంతులుగా కాకుండా జన్మ జన్మలకి రాజులకి రాజుగా చేసేది జ్ఞానధనం. ఇలా బాబా నుండి మనకి లభించేటువంటి ధనశక్తి చాలా గొప్పది.
మొదటి శక్తి తనువు యొక్క శక్తి, రెండవది మనసు యొక్క శక్తి, మూడవది ధనం యొక్క శక్తి, ఇక నాలుగవది సంబంధం యొక్క శక్తి. లౌకికంలో కూడా అందరూ కోరుకునేవి నాలుగే. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, సర్వ అవసరాలకి ధనం నిండుగా ఉండాలి, మన సంబంధికులందరూ మనతో ప్రేమగా ఉండాలి. ఇదే కోరుకుంటారు. ఎందుకు ఈ సంబంధాన్ని కూడా అందరూ కోరుకుంటారు అంటే, సంబంధాల ద్వారానే స్నేహం, సహయోగం ప్రాప్తిస్తాయి. ఎవరికి వారు వ్యక్తిగతంగా ఒక్కొక్కరే ఉండొచ్చు, కానీ ఆ జీవితం యొక్క సంతోషం వేరు. కానీ అందరితో కలిసి సంబంధాల యొక్క ప్రేమ, సంబంధాల యొక్క స్నేహం, ఏదైనా కష్టం వచ్చినప్పుడు వారి యొక్క సహయోగం అందరికీ అవసరం అవుతుంది. అందుకు లౌకిక జీవితంలో కూడా అన్ని సంబంధాలు కోరుకుంటారు. ఏ సంబంధం లోటుగా ఉన్నా అది సంపన్న జీవితం అనుకోరు. పిల్లలు లేకపోయినా లోటుగానే అనుభవం చేసుకుంటారు. అదే తల్లి లేకపోయినా లోటుగానే అనుభవం చేసుకుంటారు. తండ్రి లేకపోయినా లోటుగా అనిపిస్తుంది. స్నేహితులు లేకపోయినా లోటుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంబంధాలు ఎందుకు అవసరము అంటే, అందరూ ఒకరికొకరు స్నేహంగా ఉండటానికి, సహయోగం చేసుకోవటానికి. కనుక ప్రతి ఒక్కరూ కోరుకునేది ఈ సంబంధం నిస్వార్థంగా ఉండాలి, సత్యంగా ఉండాలి అని కోరుకుంటారు. అయితే లౌకికంలో ఏ సంబంధాల ద్వారా మనం స్నేహం, సహయోగం పొందుతున్నా అవి వర్తమాన సమయంలో మోసం చేసేవి, దుఃఖాన్ని ఇచ్చేవే కానీ సత్యమైన ప్రేమనిచ్చే సంబంధికులు ఎవ్వరూ లేరు. కానీ అలౌకిక జీవితంలో బాబా మనకి రెండు రకాలైనటువంటి సత్యమైనటువంటి, నిస్వార్థమైనటువంటి అవినాశి సంబంధికుల్ని కలుపుతున్నారు. ఇలా డబల్గా బాబా మనకి సంబంధాలలో ప్రాప్తినిస్తున్నారు. అవేంటంటే, ఒకటి బాబా ద్వారా సర్వ సంబంధాలు, రెండు దైవీ పరివారం యొక్క సంబంధం. మనకి ఇక్కడ లభించేటువంటి సంబంధాలలో శివబాబా నుంచి సర్వ సంబంధాలు. ఇక ఈ సర్వ సంబంధాల ప్రేమ చాలా గొప్పది. ఏ సమయంలో కావాలంటే బాబా ఆ సమయంలో మనకి ఈ ప్రేమను అందిస్తూ ఉంటారు. తల్లిగా మనకి ఏదైనా కష్టం వచ్చినా తన ఒడిలో ఉంచుకుని తల్లిగా పాలన చేస్తారు. తండ్రిగా శిక్షణ ఇచ్చి ఉన్నత బిడ్డగా తయారు చేస్తారు. ఏదైనా కష్టం వచ్చి బాధతో ఉదాసీనంగా ఉన్నప్పుడు స్నేహితునిగా వచ్చి కన్నీళ్లు తుడుస్తారు. అలాగే స్వయంగా భగవంతుడే మనకి బిడ్డగా అయ్యి ప్రతి సమయంలో ఆదుకుంటూ ఉంటారు. ఇలా సర్వ సంబంధాల రూపంలో, గురువు రూపంలో వరదానాన్ని ఇస్తారు. టీచర్ రూపంలో జ్ఞానం అనే చదువును చెప్తారు. తండ్రి రూపంలో వారసత్వాన్ని ఇస్తారు. ఇలా ఏ సమయంలో ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ప్రేమను అందిస్తూ సర్వప్రాప్తుల్ని ఇస్తూ బాబా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత గొప్ప సంబంధం మనకి లౌకికంలో లభించదు. అలాగే ఇంకా మనం ఎంత అదృష్టవంతులమంటే, స్థూలంగా
దైవీ పరివారం ద్వారా కూడా బాబా మనకి మంచి సంబంధాన్ని ఇస్తున్నారు. బాబా పిల్లలు మనమంతా ఒక కుటుంబం. లౌకికంలో ఒకరికొకరికి ఏ సంబంధం ఉండదు. కానీ అలౌకికంగా బాబా పిల్లలైన తర్వాత ఏ సంబంధం లేనటువంటి మనం ఒక కుటుంబంగా తయారవుతాం. ఇది దైవీ పరివారం యొక్క సంబంధ శక్తి. బాబా కూడా మనకి నిస్వార్థ స్నేహాన్ని, అవినాశీ స్నేహాన్ని, అవినాశీ సహయోగాన్ని ఇస్తూ ఉంటారు. బాబా ఇచ్చే స్నేహం ఎలాంటిది అంటే నిస్వార్థం, ఏ స్వార్థం ఉండదు. లౌకికంలో ఒకరితో ఒకరు స్నేహం చేశారు అంటే ఏదో ఒక స్వార్థం ఉంటుంది, కోరికతో. ఆ కోరిక తీరకపోతే వారిని వదిలేస్తారు. కానీ బాబా అలా కాదు. మన నుండి ఏది ఆశించకుండా నిస్వార్థంగా స్నేహం చేసేవారు బాబా ఒక్కరే. అవినాశి, వినాశనం అవ్వదిది. ఏ సమయంలోనైనా బాబా మనల్ని ఆదుకుంటారు, తోడుగా ఉంటారు. లౌకికంలో స్నేహితులైనా బంధువులైనా సుఖ సమయంలో తోడుగా ఉంటారు, ఆపదల సమయంలో కష్టాల సమయాల్లో దూరమైపోతారు. కానీ బాబా అలా కాదు. సుఖ సమయంలో కూడా మనకి తోడుగా ఉంటారు, ఆపదల సమయంలో కూడా మనకి తోడుగా ఉంటారు. అంటే బాబా స్నేహం వినాశీ కాదు, అవినాశి. ఆయన సహయోగం కూడా అంతే, అవినాశి. తండ్రిగా బాబా మనకి ఎలాంటి ప్రేమనిస్తున్నారంటే తండ్రి నుంచి సహయోగం కోరుకుంటారు అందరూ. అలా బాబా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. తండ్రిగానే కాకుండా సర్వ సంబంధాల రూపంలో మనకి ప్రేమను అందిస్తున్నారు. ఇలాంటి సంబంధాలు లౌకికంలో మనకి లభించు. అలౌకిక సంబంధంలో కూడా పరివారం ద్వారా మనం నిస్వార్థమైనటువంటి స్నేహాన్ని పొందుతూ ఉంటున్నాం. కనుక బాబా ఇచ్చేటువంటి ఈ 4 రకాలైనటువంటి భాగ్యాలు చాలా ఉన్నతమైనవి. మొదటి భాగ్యం శరీరం యొక్క భాగ్యం. ఇక్కడ శరీరాన్ని ఒక్కటే కాదు, బాబా ఆత్మని కూడా ఆరోగ్యవంతంగా చేసి ఆ స్థితితో శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేస్తున్నారు. అలాగే మనస్సు యొక్క శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మనస్సు యొక్క సంబంధాన్ని శక్తివంతంగా చేస్తున్నారు. ఇలా తనువు యొక్క శక్తి, మనస్సు యొక్క శక్తి, ధనం యొక్క శక్తి, జ్ఞానధనాన్ని ఇచ్చి జ్ఞానధనంతో సంపన్నం చేసి స్థూల ధనంలో కూడా ఏ లోటు లేకుండా, ఏ వస్తువు యొక్క అప్రాప్తి లేకుండా బాబా మనకి ధనం యొక్క శక్తిని ఇస్తున్నారు. అలాగే 4వది సంబంధాల యొక్క శక్తి. దీనిలో కూడా స్వయం తను సర్వ సంబంధాల ప్రేమని అందిస్తూ మనం కోరుకునేటువంటి నిస్వార్థమైన సత్యమైన ప్రేమని పొందేటందుకు స్థూలంగా కూడా దైవీ పరివారాన్ని బాబా మనకి ఇచ్చారు. కనుక లౌకికంలోనైనా అలౌకికంలోనైనా అందరూ కోరుకునేవి ఈ 4 శక్తులు. ఈ 4 శక్తులు బాబా మనకి స్థూలంగా సూక్ష్మంగా కూడా ఇచ్చి మనల్ని ఎంతో ముందుకి తీసుకువెళ్తున్నారు. ఇటువంటి అదృష్టం బాబా పిల్లలైనటువంటి మనకే ప్రాప్తిస్తుంది. కనుక మనకి జీవితంలో ఏ లోటు లేదు, అన్నీ బాబా ఇస్తున్నారు. కనుక సదా సంతోషంగా నిశ్చింతగా ఉంటూ ఈ అలౌకిక జీవితంలో బాబాపై స్నేహంతో, బాబా తోడుతో ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా నలువైపులా బాబా యొక్క వారసత్వానికి మరియు వరదానాలకు అధికారి అయ్యే ఆత్మలకి, మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యే ఆత్మలకి
సంతుష్టత యొక్క అలను వ్యాపింపచేసే సంతుష్ట ఆత్మలకు, సదా పరమార్థం ద్వారా వ్యవహారంలో సిద్ధిని ప్రాప్తింపచేసుకునే మహానాత్మలకు బాప్దాద యొక్క స్నేహ మరియు శక్తి సంపన్న ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే. ఓం శాంతి.